అది మనం చనిపోయాక వచ్చేది. భూమి మీద వచ్చేది ఏంటి? చనిపోయాక ఎడిదిరిగి ఆయన యొక్క మాట ప్రకారం జీవించేవాడికి చనిపోయాక పరలోకమా నరలోకం అనేది అక్కడ డిసైడ్ అయ్యింది. అది రెండో తీర్పులో. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన జీవితంలో మనకి ఏమొస్తుంది? కొంతమంది అనుకోవచ్చు, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నేను క్రీస్తుకి ప్రార్థన చేసుకున్నాను, నా యొక్క సమస్యలను తీర్చాడు, ఓకే. ఇదిగో నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తీర్చాడు, ఇది ఓకే. ఇవన్నిటి ఆయన దేవుని యొక్క చిత్తం అయితే ఇస్తాడో ఎవడో నాకైతే తెలియదు. కానీ క్రీస్తుని నమ్ముకుంటే మనకు వచ్చేది మొట్టమొదటిగా ముందు మనశ్శాంతి. క్రీస్తుని నమ్ముకుంటే మనకు వచ్చేది ముందు మనశ్శాంతి. సరే, మన అప్పులు తీరుస్తాడా లేకపోతే మన సమస్యలు వింటాడా, అది ఆయన చిత్తం అయితే ఇస్తాడో ఏమో, అది మనకైతే తెలియదు. ఇస్తే ఇవ్వచ్చు, ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తం అయితే ఇవ్వచ్చు.